తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరుగు ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించడానికి చేసిన తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవశ్రీ నేత్రుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిని బలోపేతం చేయలేదని, మా పార్టీ చేసిన పనులను బట్టి ప్రజలు ఓటు వేశారని మేము గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు కాబట్టి 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. గెలిచిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు కాబట్టి అప్పుడు 151 సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా దానికంటే ఎక్కువ సీట్లు ఇస్తారని నమ్ముతున్నామని తెలిపారు. ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి, ఎలా చూస్తారు అనేది ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని ప్రలోభ పెట్టలేదు, ఇలాంటి స్థాయిలాలు ఇవ్వలేదు. సొంతంగా నమ్మకం, అది మా పార్టీ తరఫున ఉందని గట్టి విశ్వాసం. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు, ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే పైనొచ్చి సరైన సందేశం, సరైన తీర్పు వచ్చిందని నేను నమ్ముతాను. 6వ తేదీ పైన అన్నారు గుర్తుకోన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా 4వ తేదీ ముందరే పైనొచ్చే తీర్పు వచ్చింది. ఇది స్పష్టమైన సంకేతం. ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు. ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సార్, వై నాట్ 175 అన్నారు. ప్రభుత్వం ఏర్పడుతుందా? ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు తాము కూర్చోబెట్టిన తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు, కిరణ్ సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. అందుకనే ఆ రోజు 151 సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా అదనంగానే ఇస్తుంది డెఫినెట్గా. అందుకనే మా నినాదం వై నాట్ 175. ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి, ఎలా చూస్తారు అనేది ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని ప్రలోభ పెట్టలేదు, ఇలాంటి స్థాయిలాలు ఇవ్వలేదు. సొంతంగా నమ్మకం, అది మా పార్టీ తరఫున ఉందని గట్టి విశ్వాసం. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు, ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే పైనొచ్చి సరైన సందేశం, సరైన తీర్పు వచ్చిందని నేను నమ్ముతాను. 6వ తేదీ పైన అన్నారు గుర్తుకోన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా 4వ తేదీ ముందరే పైనొచ్చే తీర్పు వచ్చింది. ఇది స్పష్టమైన సంకేతం. ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు. ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సార్, వై నాట్ 175 అన్నారు. ప్రభుత్వం ఏర్పడుతుందా? ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు
తాము కూర్చోబెట్టిన తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు, కిరణ్ సరిగా పని చేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. అందుకనే ఆ రోజు 151 సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా అదనంగానే ఇస్తుంది డెఫినెట్గా. అందుకనే మా నినాదం వై నాట్ 175.